వెళ్ళాలి. ప్లీజ్. ఒక నిమిషం. నేను నాయుడు మనుషుల్ని చిత్తగొట్టావంటగా? గిరి చెప్పాడు. పర్లా బాగానే కొట్టాను. ఏంటి నువ్వు కొట్టేది? వాళ్ళే ఫుల్గా కొట్టొచ్చుంటారు, నువ్వు ఇలా తోయగానే పడిపోయి ఉంటారు. నిజమా? అదే నేననుకో, ఇలా ఫైటింగ్లో గట్ర ఏం ఉండవు. ఇలా కొట్టానంటే పడుంటారంతే. బయట కూడా అదే చెప్పుకుంటున్నారు. ఏంటి వెటకరమా? ఏంటి చెట్టంత మనిషిని మాట్లాడుతుంటే రేడియో వినట విని వెళ్ళిపోతున్నావు? ఎర్రగా ఉంటానని పొగరా? అవును. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, దగ్గర తిప్పేసుకుంటావు ఏంటి నువ్వు? ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు. ఏం చూసుకునే నీకు ఇంత పొగరు? ఏ రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు వచ్చి 2 జడ్లు కత్తిరిచ్చేస్తాను జాగ్రత్త. వీపు విమానం మొత్తం మోగిపోతుంది. తప్పకా నన్ను తిడతావా? వదిలితే ఏం చేస్తా? డైరెక్ట్ గా నా రూమ్కి వెళ్ళిపోతాను. ఆడపిల్లని కొడతావా? నీకే చెప్పేది పూరి. నీ సంగతి కార్తీక్ చెప్పి నేను ఉప్పు పాత్ర వేస్తాను చూడు. పూరి పూరి వదిలు. ఈ సంగతి తాతయ్య తెలుసు. మధ్యలో తాత ఎందుకు? ఏమన్నా ఉంటే నువ్వు నేను తెలుసుకుందాం. ఎలా తెలుసుకునేది? నువ్వు నన్ను కొట్టేసవరా బండ సచ్చినోడా? సారీ. నాకొద్దు నీ సారీ, నాకొద్దు. పూరి నా మాట విను. పూరి నా మాట. పూరి ప్రతిదానికి చిన్నపిల్ల తాతయ్య దగ్గరికి వెళ్ళిపో. అక్కడ ప్రాబ్లం? ఆయన ఇక్కడ డాక్టర్ సార్. సారీ, మార్చరీ రూమ్ ఎక్కడ? తలుపు తీవా. స్టే అవుట్. ఇక్కడ సార్ దేళ్ళ సార్. చూడండి సార్, ఇది ఇంజురీ. మీకు ఓకే కదా? చాలు. రవి రవి, ఏదైనా బిలాంగింగ్స్ చెక్ చేశారా? చేశాం సార్, ఏం దొరకలేదు. పాపం తగ్గపోతే చెప్పండి, టాబ్లెట్ ఇస్తాను. బాడీని హైదరాబాద్ షిఫ్ట్ చేసేయండి. ఓకే సార్. ఎవరైనా క్లెయిమ్ చేస్తే వాళ్ళకి ఇచ్చేయండి. ఓకే సార్. ఏంటి రవి, అయ్యో ఓకే. ఏంటి మార్చరీ ఫస్ట్ టైమా? అవును సార్. నాకు ఫస్ట్ టైం. నువ్వే ఉండండి, అది మీరే. అది అక్కడ కాదు. ఎస్, చెక్. మీరు ఆంజనేయ ప్రసాద్. ఇక్కడ సత్యనారాయణ మూర్తి గారంటే మూర్తి గారంటే ఎవరో తెలియకుండా నేను చెప్పి చేస్తాడారా? చేస్తాడాలంటే గేమ్ తెలియాలి కానీ మూర్తి గారితో పని ఏంటండి? నేనే మూర్తి. చెప్పండి బాబు. నేను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి వస్తున్నాను. ఏంటది? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అదేమైనా కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ? సిబిఐ. మీరు చిన్న సాయం చేయాలి. నేనేం చేయగలను బాబు? పార్థ సారథి అని. పార్థు నా మనవడు. ఆయన ఒకసారి కలవాలి. మీరు తెస్తుంది. లలిత, పార్థును ఒకసారి పిలు. పిలుస్తున్నారు.
ఇప్పుడు ఈ పార్థసారథి ఫింగర్ ప్రింట్స్ తీసుకుని అవి మర్డర్ జరిగిన రైల్లో ఉన్నాయా లేవో చూస్తే సార్ ఇతను ఫింగర్ ప్రింట్స్ ఎందుకు ఇస్తాడు సార్? చెప్పకుండా తీసుకుందాం. ఎందుకు సార్ రిస్క్? ఒకవేళ ఆ మర్డర్ వీడు చేసుంటే అసలు ఆ మర్డర్ ఏంటి, శివారెడ్డి మర్డర్ కూడా వీడే చేసి ఉంటాడేమో, అక్కడ దొరికిన గన్ మీద వీడి వేలి ముద్రలు ఉంటాయేమో, ఎవరికి తెలుసు. ఛాన్స్ తీసుకోవద్దు రవి. ఓకే సార్. అవును, అక్కడ నా విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయా? సార్ ఒకటే ఉంది సార్. దాని మీద పౌడర్ జల్లి ఇక్కడ తీసుకురా. ఇక్కడ సిగ్నేచర్ అవసరం లేదు. ఫ్యాక్స్ ఇట్. I'll do it సార్. పార్థు, ఆంజనేయ ప్రసాద్, సిబిఐ. ఇంత ఈజీగా దొరుకుతారనుకోలేదు. ఏంటలా చూస్తున్నారు? కానిస్టేబుల్ కూడా రాని ఇంటికి సిబిఐ వాళ్ళు వచ్చారనా? ఎందుకు వచ్చారని కొంచెం పెద్ద కథే, చిన్నగా చెప్తాను. 40 రోజుల క్రితం అపోజిషన్ లీడర్ శివారెడ్డి మర్డర్ జరిగింది, మీకు తెలిసే ఉంటుంది. ఆయన చంపిన వాడు ట్రైన్ ఎక్కి పారిపోయాడు, అతను ఎవరూ చూడలేదు. బట్ అతను చేసిన ఎస్పీ వెనక నుంచి చూశాడు. సో ఆ ట్రైన్ గుడివాడలో ఆగినప్పుడు చొక్కా చూసి ఆ ఎస్పీ కాల్చాడు. బట్ ఆ కాల్పులో హంతకుడు కాకుండా వేరే వాడు చనిపోయాడు. అతని వివరాలు మాకు దొరకలేదు. బట్ శవం ఉన్న కంపార్ట్మెంట్ సీట్ నంబర్ బట్టి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి రిజర్వేషన్ ఫామ్ సంపాదించాం. ఇందులో S8 సీట్ నంబర్ 16 డి పార్థసారథి కేర్ ఆఫ్ డి సత్యనారాయణమూర్తి బాసర్లపూడి పోస్ట్ ఉంది. బట్ యు హెల్ అండ్ హెల్తీ. పార్థు మీరేగా? కమింగ్ టు ద పాయింట్, మీరు రిజర్వ్ చేసుకున్న సీట్లో ఇంకొకరు ఎందుకు కూర్చున్నారు? విజయవాడలో మనుషుల కోసం దిగినప్పుడు ట్రైన్ మూవ్ అయిపోయింది. అక్కడి నుంచి బై రోడ్ వచ్చాను. ఆ తర్వాత ఎవరు కూర్చున్నారు నాకు తెలియదు. ఓ వెల్ దెన్, మీరు విజయవాడలో ట్రైన్ దిగే ముందు కంపార్ట్మెంట్లో అనుమానాస్పదంగా ఎవరైనా ప్రవర్తించారా? యునో ఐ మీన్ హడావిడిగా ట్రైన్ ఎక్కడం కానీ, బాత్రూంలో చాలాసేపు ఉండడం కానీ, యూనో చాలా టెన్స్గా ఉండడం కానీ, యూనో ఎనీథింగ్ వియర్డ్ క్రేజీ? నేను అంత అబ్జర్వ్ చేయలేదు. కాదు, గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్. ఇప్పటికిప్పుడంటే ఇప్పటికిప్పుడంటే ఇప్పుడే అక్కర్లేదు. యూనో మీకు గుర్తు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పండి చాలు. ఓకే? మీ ఫోన్ నంబర్ నా దగ్గర లేదు. నో ప్రాబ్లం, నా కార్డు ఇస్తాను. మీకు ఎప్పుడు గుర్తొస్తుందో అప్పుడు నాకు ఫోన్ చే. కార్డ్ సి.
ఆడు మగాడ్రా. ఎవడన్నా కోపంగా కొడతాడు లేకపోతే బలంగా కొడతాడు. ఈడేటా చాలా శ్రద్ధగా కొట్టాడు. ఏదో ఒక